బ్రేకింగ్ న్యూస్. ఏపీ చరిత్రను మార్చే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం జరగనుంది. విశాఖలో ఏఐ కేంద్రానికి గూగుల్ ఏఐ హబ్ పేరుతో శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదరనుంది. 88,000 కోట్ల రూపాయలతో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాజ్ మాన్సింగ్ హోటల్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3.5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కొద్దిసేపట్లో ఒప్పందం జరగబోతోంది గూగుల్ విశాఖలో ఒక ఏఐ గూగుల్ క్యాంపస్కు సంబంధించి. సో ఆ విశాఖ వాసుల్లో, ఆంధ్రప్రదేశ్ జనంలో, యువతలో ఎటువంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి? అదేష్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆసియాకు సంబంధించిన ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గూగుల్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో హబ్బుని నెలకొల్పోతుంది. దాదాపుగా 88,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే ప్రారంభించబోయేందుకు ఈ రోజు మరికొద్ది సేపట్లోనే కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ ఐసీ వైష్ణవ్, కేంద్ర శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో మాన్సింగ్ హోటల్లో మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల సమక్షంలో ఎంఓయూ చేసుకోబోతున్నారు. ఆసియాలోని అతిపెద్ద ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుంది. సాధారణంగా చూసుకుంటే ఐటీ అంటే హైదరాబాద్, బెంగళూరు అని చెప్పుకుంటారు. కానీ ఏఐ అంటే మాత్రం ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకునే పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది. దాదాపుగా 88,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు 2026 నుంచి 2030 వరకు అంటే దాదాపుగా 4 సంవత్సరాల కాలంలో 4 నుంచి 6 లక్షల ఉద్యోగ అవకాశాలు కనపడదు. ఇది ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు, ఆయా రంగాలకు సంబంధించి ఉద్యోగాలు చేయబోతున్నారు. అలాగే రానున్న 4-5 సంవత్సరాల్లో కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కేంద్రం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏర్పడబోతున్న ఈ సువర్ణ అధ్యాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలతో పాటు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఏఐ హబ్తో పాటు టెక్నాలజీ, ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగానికి అంటే ఐటీకి సంబంధించి విశాఖపట్నాన్ని ప్రమోట్ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏపీ సర్కార్ చెప్పిందో దానికి అనుగుణంగా ఇప్పటికే దాదాపుగా 6 నుంచి 8 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎంఓయూలు కావచ్చు, లేకపోతే కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ రావడం పట్ల పూర్తిగా వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాకు సంబంధించిన యువత కావచ్చు, ఆ ప్రాంతంలో ఎడ్యుకేటర్స్ కావచ్చు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోకుండా తమ ప్రాంతంలోనే తమ సంబంధించిన నివాసం దగ్గరే తాము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు విశాఖపట్నానికి సంబంధించి కూడా ఏ హబ్తో పాటు ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే హబ్లకు సంబంధించి ఏదైతే గూగుల్ హబ్ పేరుతో ఏర్పాటు చేయబోతున్న ఈ విభాగానికి సంబంధించి అంటే ఒక గూగుల్ హబ్తో పాటుగా మిగిలిన ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా విశాఖపట్నం కేంద్రంగా కొనసాగించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే అనేక సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకోవటం, అనేక సంస్థలతో సంప్రదింపులు జరపడం. గత సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన విదేశ పర్యటనలో ఉన్న నారా లోకేష్ దీనికి సంబంధించిన చర్చలు జరిపారు. అది సానుకూలంగా స్పందించిన గూగుల్ దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తుంది. అది కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంశానికి సంబంధించి కూడా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర పెద్దల సమక్షంలో ఈ ఎంఓయూ జరగడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో దక్షిణాది రాష్ట్రాలకే ఆంధ్రప్రదేశ్ తలమానికంగా కాబోతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టానికి కొద్దిసేపట్లో బీజం పడబోతోంది. ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందాలు జరగబోతున్నాయి. విశాఖలో 88,000 కోట్లతో భారీ ప్రాజెక్టును గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఏర్పాటు చేయబోతుంది. ఈ మేరకు రైడెన్తో
ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. అది ఉదయం 10 గంటలకు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశంలో అగ్రిమెంట్స్ చేసుకోబోతున్నారు. దీంతో వేలాది మంది యువతకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం మరింత పెట్టుబడులకు హబ్గా, గ్లోబల్ పెట్టుబడులకు హబ్గా మారబోతోంది.